సార్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతి రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు గవర్నర్ గారిని కలవడం అనేది రాజకీయ వర్గాల్లోనే హాట్ టాపిక్ గా మారిపోయింది సార్. అంటే ఈ టైంలో ఎందుకు కలిసారు? అసలు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇవ్వడమే బీజేపీ సపోర్ట్ తోటే ఇచ్చారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇటువంటి టైం లిక్కర్ స్కామ్ అరెస్ట్ ఈ నేపథ్యంలో గవర్నర్ గారిని కలవడం అయితే హాట్ టాపిక్ గా మారిపోయింది. అటు మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏమన్నా చేయబోతున్నారా అన్న నెరేషన్ కూడా బలంగా వినిపిస్తుంది సార్. సో ఎంటైర్ గా ఈ డిస్కషన్ అసలు ఎందుకు జరిగింది ఈ మీటింగ్, దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ పెద్ద తలాలందరినీ కూడా అరెస్ట్ చేసేసారు. ఆల్రెడీ రాజకేశ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తర్వాత గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇలాగా దాంట్లో ఉన్న దాదాపు ఒక డజన్ మందిని అయితే అరెస్ట్ చేశారు. లేటెస్ట్ గా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మిగిలింది జగనే. సో ఇప్పుడు తెలుగుదేశం మీడియా అంతా కూడా గత 4-5 రోజుల నుంచి జగన్ అరెస్ట్ అన్నట్టుగానే వార్తలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో సండే భారతిరెడ్డి సంబంధించిన భారతీ సిమెంట్స్ ఆఫీసు హైదరాబాద్ లో సిట్టు దాడులు చేసింది. పోయి సోదాలు అవన్నీ కూడా చేసి వచ్చింది. మరోవైపు ఈడీ కూడా యాక్టివ్ గా రంగంలో దిగింది. ఈ నేపథ్యంలో సడన్ గా నిన్న జగన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి జగన్ అండ్ భారతిరెడ్డి ఇద్దరు కూడా కలిసి వచ్చారు. సో జగన్ అపాయింట్మెంట్ అడిగాడా లేకపోతే గవర్నరే పిలిపించాడా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. ఎందుకంటే జగన్ కు మోడీ అండదండలు ఉన్నాయి, అందుకని గవర్నరే పిలిపించాడు సో అని ఒక వార్త వస్తుంది. ఎందుకంటే చంద్రబాబుకి చెక్ పెట్టడానికి మోడీ జగన్ తో ఫ్రెండ్లీగానే ఉన్నాడు. అందుకనే ఇప్పటి వరకు కూడా అక్రమాస్తుల కేసులు ఏమాత్రం ముందుకెళ్ళట్లేదు. తెలంగాణ హైకోర్టు పదే పదే డైలీ రోజువారీ బేసిస్ మీద దాన్ని విచారించమని సిబిఐ కోర్టుకు చెప్పినా కూడా సిబిఐ యాక్టివ్ గా ముందుకు రాకపోవడం వల్ల అది విచారణ కుంటుగానే నడుస్తుంది అని చెప్తున్నారు. మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఈ గవర్నమెంట్ వచ్చి 1 year అయినా కూడా ఇప్పటి వరకు ఏం కదలట్లేదు. సునీత బెయిల్ రద్దు పిటిషన్ కి సంబంధించి, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ కి సంబంధించి సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టు కూడా సిబిఐని అడిగింది, అసలు దీని మీద ఇంకా మీరు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందంటారా, ఎందుకు ట్రయల్కి మీరు అడగట్లేదు, ఇవన్నీ కూడా అడుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ చూసుకున్నప్పుడు జగన్ కి మోడీ అండదండలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. గతంలో మోడీకి జగన్ అనేక రకాల హెల్ప్ చేశాడు. రాజ్యసభలో కావచ్చు, ఇటు లోక్సభలో కావచ్చు బిల్లులకు మద్దతు ఇచ్చారు. కొన్నిసార్లు రాజ్యసభలో జగన్ మద్దతు వల్లనే బిల్లులు పాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాగే ఎలక్షన్ టైంలో కూడా జగన్ ఫండ్స్ విపరీతంగా మోడీకి సప్లై చేశాడని చెప్తారు కొన్ని రాష్ట్రాలకి. సో ఈ రెండోది ఏంటంటే చంద్రబాబు తన పరిస్థితుల వల్ల కలిశాడు తప్ప చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదనేది మోడీ వాళ్ళకున్న అవగాహన. సో రెండోది ఏంటంటే బీజేపీ పార్టీకి ముందు నుంచి కూడా ఉన్న లక్షణం ఏంటంటే ప్రతిపక్షాలని కానీ సొంత మిత్రపక్షాలను కానీ చీల్చి వీకెండ్ చేసేసి ఆ ప్లేస్ ని తాను ఆక్యుపై చేయాలనే ఒక పొలిటికల్ స్ట్రాటజీ ఎప్పటి నుంచో ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు బీహార్లో కూడా మనం నితీష్ కుమార్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు చూస్తున్నాం. అలాగే రేపు చంద్రబాబు కూడా జరిగే అవకాశం ఉంది. అది జరగాలంటే జగన్ బలంగానే ఉండాలి, అందుకని జగన్కి మనం మద్దతు ఇవ్వాలి అన్న యాంగిల్లో సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఇక రెండో అంశం, జగన్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు ఈ మధ్య కాలంలో, అగ్రెసివ్గా ఉన్నాడు. ఒక పక్క వాళ్ళు అరెస్టులు చేస్తుంటే దాన్ని ఖండిస్తున్నాడు, అట్లాగే జనం లేకపోవడానికి సీరియస్గా ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏపీసీ మీటింగ్, పిఎస్సి మీటింగ్ జరుగుతుంది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. సో ఈ మీటింగ్ లో ప్రధానంగా ఏంటంటే సమకాలీన రాజకీయాల దాన్ని చర్చించడం. రెండోది బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ఒక స్లోగన్ వాళ్ళ ప్రోగ్రాం తీసుకున్నారు. అంటే ఈ షూరిటీలు బాబు ఏమేమి ఇచ్చాడు, అందులో ఎలా మోసాలు చేశారు చెప్పడం. అట్లా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోని తీసుకెళ్లి మా మేనిఫెస్టోలో ఏమేమి చెప్పాము, ఏమేమి చేస్తాం, చంద్రబాబు మేనిఫెస్టోలో ఏమేమి చెప్పాడు, ఏమేమి చేస్తాడు
అనేది ఒక కంపారేటివ్ గా ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది ఎలా రన్ అవుతుంది దాన్ని సమీక్షించుకొని దాన్ని ఇంకా స్పీడప్ చేయడం, అట్లాగే సంస్థాగత నిర్మాణాలు ఇంకా ఎక్కడెక్కడ చేయాలి, ఏమేమి చేయాలని చర్చించడం, ఓవరాల్ గా ప్రజా సమస్యల ఏవేవి ఉన్నాయి, దీని మీద మనం ఎట్లా పోరాడాలని చర్చించడం అనేది అజెండా బయటికి రిలీజ్ చేశారు. బట్ ఇన్సైడ్ అజెండా ఏంటంటే, ఒకవేళ జగన్ అరెస్ట్ చేస్తే ఆ, ఎటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి పార్టీ, ది సెంట్రల్ కమాండ్ లో ఎవరు ఉండాలి, ఈ సెంట్రల్ కమాండ్ కి హెడ్ గా భారతిరెడ్డి, ఎందుకంటే ఒక ఆప్టికల్ సింబాలిక్ గా ఆ ఫ్యామిలీ నుంచి భార్య ఉంటే కొంత సింపతి క్రియేట్ చేయడానికి భార్య పనికొస్తుంది. ఇది అందరూ వాడే టెక్నికే. గతంలో కూడా జగన్ అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ తల్లి చెల్లి ఇద్దరు ప్రజల్లోకి వెళ్ళి ఒక సింపతిని క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. అట్లాగే మొన్న చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా చంద్రబాబు భార్య కావచ్చు, కోడలు కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. ముఖ్యంగా చంద్రబాబు భార్య భువనేశ్వరి ఆ, ఒక టూర్ కూడా వేసింది. సో వీటి వల్ల కూడా చంద్రబాబుకు సింపతి రావడానికి ఉపయోగపడింది. అందుకని స్త్రీలని ఉపయోగించాలనేది వాళ్ళు అనుకుంటున్నారు. సో బిజినెస్లు ఏమన్నా చూడాలంటే వాళ్ళ కూతుర్లు కూడా అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాళ్ళని రంగంలో దించొచ్చు బిజినెస్ కి. ఈమె ఫుల్ టైమ్ గా రాజకీయాల్లోకి దిగి జగన్ జైల్లో ఉన్నంత కాలం ఈమె పార్టీని నడపాలనే ఒక ప్లాన్ వేసుకున్నట్టుగా, అందుకనే కూడా ఈమెను గవర్నర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే రేపు జగన్ అరెస్ట్ అయినా కూడా ఈమె గవర్నర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. సో అందుకని పిఏసికి కూడా ఒక దిశ నిర్దేశనం చేయాలి. సో పిఏసి ఒకవేళ తన ఆబ్సెంట్ లో ఉంటే ఎలా పనిచేయాలి, ఎట్లాగో లాయర్లు రోజు 5 రోజుల వరకు కలవచ్చు. చంద్రబాబును కూడా రోజు లాయర్లు కలిసేవాళ్ళు. అలా లాయర్ల పేరుతో మొత్తం జగన్ పార్టీకి ఎప్పటికప్పుడు గైడెన్స్ అయితే ఇస్తాడు. అది కాకుండా 2 సార్లు ములాఖాతు కూడా ఉంటాయి. ఇవి కాకుండా తన అబ్సెన్స్ లో ఉద్యమాలను ఎలా నడపాలి, ప్రజా సమస్యల మీద ఎలా పనిచేయాలి, ఒకవేళ అంటే వర్స్ట్ కేస్ సినారియోలో జగన్ అంటే మోడీ తనకు అండదండలు ఉన్నాయి కానీ ఇన్ కేస్ మోడీని కూడా నమ్మలేం కాబట్టి ఒకవేళ ఏమన్నా అరెస్ట్ అయితే కూడా మనం రెడీగా ఉండాలి, ప్లాన్ బి కూడా ఉండాలి అన్న యాంగిల్లో కూడా జగన్ ఈరోజు చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇది కొంత ఇబ్బందిగానే చంద్రబాబు ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అనుకున్న రేంజ్లో ప్రతి ఒక్కరు నాకు కూడా ఫేస్బుక్లో 2-3 మెసేజ్ పెట్టారు, జగన్ ఎప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు సార్ అని. సో అంటే వాళ్ళు పెట్టిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆబ్వియస్ గా. సో ఆ తెలుగుదేశం వాళ్ళకి ఏంటంటే కోపం ఉంది, బాధ ఉంది, జగన్ ఎందుకు ఇంకా చంద్రబాబు అరెస్ట్ చేయట్లేదు, ఇంకా చాలా మందిని రోజా కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఇలాంటి చాలా మంది వైసీపీ నాయకులు బయట ఉన్నారు, మనం గట్టిగా చేయట్లేదు అన్న ఫీలింగ్ అయితే తెలుగుదేశం కేడర్లో నాయకుల్లో ఉంది. ముఖ్యంగా జగన్ ని అరెస్ట్ చేయిస్తారా లేదా అన్న ఇదైతే ఉంది. సో ఈ నేపథ్యంలో జగన్ కూడా ఏంటంటే ఒకవేళ తను అరెస్ట్ చేస్తే చంద్రబాబు ఎలాంటి స్ట్రాటజీలు ఫాలో అవ్వాలి, ఎంతకాలం ఉండొచ్చు అనేది పార్టీకి సంబంధించి, అలాగే లీగల్ గా కూడా సుప్రీంకోర్టు వరకు బెయిల్ పిటిషన్లు ఎలా వేయాలి, ఏ అడ్వకేట్లు పనిచేయాలి, దానికి సంబంధించిన ఫండింగ్ ఏంటి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టు చెప్తున్నారు. ఇంకా రెండోది ఏంటంటే ఈ లోపల జగన్ కి ఇటు మిథున్ రెడ్డిని రాజమండ్రికి వెళ్ళి పరామర్శించాలి. ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వడం అనేది జగన్ కి పెద్ద దెబ్బగా జగన్ కూడా ఫీల్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే మిథున్ రెడ్డి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టాప్ లో ఉన్న పొలిటికల్ లీడర్ వైసీపీలో. వాళ్ళ అబ్బాయి తన ఢిల్లీలో తనకి లైజనింగ్ అంతా చేసి పెట్టేవాడు, లీడర్ గా ఉంటున్నాడు. తనని అరెస్ట్ చేయడం అనేది పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. సో అందుకనే అతన్ని పరామర్శించాలి. అట్లాగే నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. దాన్ని అడ్డుకుంటుంది ప్రభుత్వం. ఇప్పుడు కోర్టు ద్వారా పర్మిషన్ తెచ్చుకునే పరిస్థితి ఉంటాయి. 10 మందిని మాత్రమే అలో చేస్తామని రీసెంట్ గా చెప్తున్నారు. ఏదేమైనా జగన్ ముందు ఒకటి ఇప్పుడు ఉద్యమాల్ని ఎలా తీసుకెళ్ళాలి, 2 తన మనుషులు అరెస్ట్ అయినప్పుడు ఏం చేయాలి, 3 తను అరెస్ట్ అయితే ఒకవేళ ఎలా ఉండాలి అనేది ప్రధానంగా ఉంది. ఈ రోజు మీటింగ్ తర్వాత ఢిల్లీకి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఢిల్లీలో కూడా కొంతమందిని కలిసే అవకాశాలు ఉన్నాయి. సో గవర్నర్ మీటింగ్ తో కొంత మలుపు తిరుగుతుందా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అన్న అనుమానాలు అయితే వస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.